మీద పాత ట్రెండ్ పోవడం కొత్త ట్రెండ్ రావడం అనేది చాలా కామన్. కానీ రీసెంట్ టైమ్స్ లో సూపర్ ఫామ్ లో కనిపించిన ఓ బ్లాక్ బస్టర్ ట్రెండ్ ఇప్పుడు సడన్ గా కనుమరుగైపోతోంది. బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆ ఫార్ములా సడన్ గా వెనకబడిపోయింది. ఏంటి ఆ ఫార్ములా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఆ మధ్య అన్ని ఇండస్ట్రీల్లో యూనివర్సల్ ట్రెండ్ బాగా కనిపించింది. టాప్ స్టార్స్ కూడా ఈ సినిమాల్లో భాగం కావడంతో ఈ ట్రెండ్ మరికొంతకాలం కొనసాగుతుందని భావించారు అంతా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సడన్ గా యూనివర్స్లని పక్కన పెట్టేస్తున్నారు మేకర్స్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అన్ని యూనివర్స్లకి కామా పెట్టేస్తున్నారు. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వరుస సినిమాలు చేసిన లోకేష్ ఆ యూనివర్స్ లో కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్య లాంటి స్టార్స్ ని భాగం చేశారు. ఇదే యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్న టైంలో సడన్ గా ఎల్సీయూని పక్కన పెట్టి స్టాండ్ లోన్ మూవీస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కనక వర్షం కురిపించిన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కూడా కష్టాల్లో పడింది. పఠాన్ తర్వాత చేసిన టైగర్ 3, వార్ 2 డిజాస్టర్ కావడంతో ఈ యూనివర్స్ ని పక్కన పెట్టేసే ఆలోచనలో ఉంది వైఆర్ఎఫ్ టీమ్. ఆల్రెడీ అనౌన్స్ అయిన టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాని కూడా ఆపేసింది. ప్రెజెంట్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఆల్ఫా రిజల్ట్స్ తో స్పై యూనివర్స్ ఫ్యూచర్ ఏంటో తేలిపోతోంది. టాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. హనుమాన్ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ ని గ్రాండ్ గా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ తర్వాత సైలెంట్ అయిపోయారు. హిట్ యూనివర్స్ లో వరుస సినిమాలుంటాయని చెప్పిన శైలేష్ కూడా రూట్ మార్చారు. ఇలా యూనివర్స్ లో బిల్డ్ చేస్తున్న దర్శకులంతా స్టాండ్ లోన్ మూవీస్ కి షిఫ్ట్ అవుతూ ఉండటంతో ఇక యూనివర్స్ లో ట్రెండ్ కి బ్రేక్ పడినట్లే అని ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చాలానే వచ్చాయి. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ జానర్ అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరికీ లేడీ ఓరియంటెడ్ సినిమా షాక్ ఇచ్చింది. దీంతో అప్కమింగ్ ప్రాజెక్ట్ మీదే ఆశలు పెట్టుకున్నారు అందాల భామలు. 2025 లో విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన భామలు ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయారు. ఘాటీతో వచ్చిన అనుష్క, పరదాతో ప్రయోగం చేసిన అనుపమ పరమేశ్వరన్, రివాల్వర్ రీటాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన కీర్తి సురేష్ నిరాశపరిచారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక హిట్ టాక్ తెచ్చుకున్న ఆ సక్సెస్ ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో ఉన్న లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఆడియన్స్ దృష్టి పెట్టారు. గర్ల్ ఫ్రెండ్ మూవీతో లేడీ ఓరియంటెడ్ జానర్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన తర్వాత దామాలో యాక్షన్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నారు. ఈ ఏడాది మైసా మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ రోల్స్ లోనే కనిపించిన రష్మిక రాన్ రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ చివరిగా రివాల్వర్ రీటా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సాధించలేకపోయింది. త్వరలో కన్నివేది, తొట్టం లాంటి సినిమాలతో మరోసారి లేడీ ఓరియంటెడ్ జానర్ లో ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ ఏడాది రాకాయి మూవీతో లేడీ ఓరియంటెడ్ జానర్ లో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో ఖాన్ హవాకి ఆల్మోస్ట్ తెరపడింది. ఒకప్పుడు సూపర్ స్టార్స్ గా ఇండస్ట్రీని రూల్ చేసిన ఖాన్స్ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో నయా సూపర్ స్టార్స్ ఎవరన్న విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ రేస్ లో ఉన్న హీరోలు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు బాలీవుడ్ లో ఖాన్స్ హవానే ఎక్కువగా కనిపించేది. సల్మాన్, షారూక్, ఆమిర్ ఖాన్ ఇండస్ట్రీ సేవియర్స్ గా కనిపించేవారు. ఇండస్ట్రీ హిట్స్, కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ అన్ని ఈ స్టార్స్ నుంచే వచ్చేవి. కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. ఖాన్స్ హవాకి తెరపడింది. అదే టైంలో బాలీవుడ్ జోరుకి బ్రేక్ పడింది. ప్రెజెంట్ బాలీవుడ్ సినిమా మళ్లీ పుంజుకుంటోంది. వరుస హిట్స్ తో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ఈ జనరేషన్ లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ ఎవరన్న విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ప్రెజెంట్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, వికీ కౌశల్ ఈ లిస్ట్ లో అందరికంటే ముందు కనిపిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ ఫేట్ మార్చిన రణ్బీర్, చిన్న సినిమాలతో మొదలుపెట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన వికీ కౌశల్, దురందర్ తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన రణ్వీర్ సింగ్ బాలీవుడ్ సేవియర్స్ గా కనిపిస్తున్నారు. అందుకే నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ వీళ్ళే అని ఫిక్స్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. వీలైతే 2 హీరోయిన్లు, కుదిరితే 3 హీరోయిన్లు అనే కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు మన హీరోలు. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ మాత్రం ఫుల్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే చిరంజీవి నుంచి స్టార్ట్ చేసి చిన్న హీరోల వరకు అంతా సినిమాలో కనీసం 2, కుదిరితే 3 హీరోయిన్లు కావాలంటున్నారు. టాలీవుడ్లో ఇదే ట్రెండ్ ఇప్పుడు.
పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ రేంజ్ ని టార్గెట్ చేస్తున్న అల్లు అర్జున్ ప్రెజెంట్ రాకా సినిమాలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా గట్టిగానే కనిపిస్తోంది. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్నారన్న విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మృణాల్, జాన్వి కూడా నటిస్తున్నారన్న న్యూస్ ఎప్పటి నుంచో ట్రెండింగ్ లో ఉంది. రీసెంట్ గా మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ కూడా ఈ టీమ్ తో జాయిన్ అయ్యారు. మరో గ్లోబల్ మూవీ టాక్సిక్ విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఈ సినిమా కూడా గ్లామర్ క్వీన్స్ తో గ్రాండ్ గా కనిపిస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి, తారా సుతారియా లాంటి అందాల భామలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో మోస్ట్ గ్లామరస్ మూవీగా కనిపిస్తోంది టాక్సిక్. సినిమాల్లో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ అయితే ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సందడి చేశారు. ఓవైపు మాళవికా మోహనన్, మరోవైపు నిధి అగర్వాల్, ఇంకోవైపు రిద్ధి కుమార్. ఈ ముగ్గురి అందాలు సినిమాకి స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే ఆ జోరు సినిమాని మాత్రం కాపాడలేకపోయింది. బాలీవుడ్ లో ఇప్పుడు ఒక స్టార్ హీరో పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లంతా తనని ఎప్పుడూ ఒకే ఫార్మేట్ లో చూపిస్తున్నారంటూ ఆయన ఓపెన్ గానే ఫైర్ అయ్యారు. అసలు ఆ హీరో ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయ్యారు? ప్రస్తుతం ఆయన ఎలాంటి క్యారెక్టర్స్ ని డిమాండ్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ పారిస్ వెకేషన్ నుంచి చేసిన పోస్ట్ ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కెరియర్ లో ఎప్పుడూ పాజిటివ్ ఇమేజ్ ఉన్న గుడ్ గాయ్ రోల్స్ చేయడం తనకి బోర్ కొట్టేసిందని ఓపెన్ గానే కంప్లైంట్ చేశారు హృతిక్. డైరెక్టర్స్ అందరూ తనకి ఒకే జోనర్ రోల్స్ ఇస్తున్నారని, ఆ మూస నుంచి బయటపడాలనుకుంటున్నట్లుగా హింట్ ఇచ్చారు. 2009లో జోయా అఖ్తర్ తెరకెక్కించిన లక్ బై ఛాన్స్ మూవీలో చేసిన జాఫర్ క్యారెక్టర్ లాంటి రోల్ దొరికితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానన్న హింట్ ఇచ్చారు హృతిక్. అంటే గుడ్ బాయ్ ఇమేజ్ ని పక్కన పెట్టి గ్రే షేడ్స్ ఉన్న పాత్రల కోసం హృతిక్ వెయిట్ చేస్తున్నారా అన్న డిస్కషన్ మొదలైంది. హృతిక్ కెరియర్ లో అగ్నిపథ్, విక్రమ్ వేధ సినిమాల్లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించారు. ధూమ్ 2 వార్ సినిమాలో నెగిటివ్ యాంగిల్ ఉన్న ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్ లోని హీరోయిజాన్నే ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే కంప్లీట్ నెగిటివ్ షేడ్ లో ఓ సినిమా చేసేందుకు ఎదురు చూస్తున్నా అన్న హింట్ ఇచ్చారు గ్రీక్ గాడ్. మరి హృతిక్ రిక్వెస్ట్ ని డైరెక్టర్స్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.